గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గతేడాది జూన్‌లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకారా జన్మించింది. అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటకి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొణిదెల ఫోటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముత్తాత అంటే ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య అంటే ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లీంకారా అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లీంకారాను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా డాటర్. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టులో క్లీంకారా ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన. అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకారా ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గతేడాది జూన్‌లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకారా జన్మించింది. అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటకి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొణిదెల ఫోటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముత్తాత అంటే ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య అంటే ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లీంకారా అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లీంకారాను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా డాటర్. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టులో క్లీంకారా ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన. అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకారా ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గతేడాది జూన్‌లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకారా జన్మించింది. అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటకి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొణిదెల ఫోటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముత్తాత అంటే ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య అంటే ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లీంకారా
కారా అపోలో ఆస్పత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లీంకారను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా డాటర్. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టులో క్లీంకార ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన. అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకార ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గతేడాది జూన్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకారా కొనిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకారా జన్మించింది. అయితే తమ కూతురు విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటకి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొనిదెల ఫోటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆస్పత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముత్తాత అంటే ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య అంటే ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లీంకారా అపోలో ఆస్పత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లీంకారను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా డాటర్. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టులో క్లీంకారా ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన. అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకారా ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గతేడాది జూన్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకారా కొనిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకారా జన్మించింది. అయితే తమ కూతురు విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటకి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొనిదెల ఫోటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆస్పత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముత్తాత అంటే ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య అంటే ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లీంకారా అపోలో ఆస్పత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లీంకారను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా డాటర్. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టులో క్లీంకారా ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన. అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకారా ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గతేడాది జూన్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకారా కొనిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకారా జన్మించింది. అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటకి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొనిదెల ఫోటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముత్తాత అంటే ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య అంటే ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లీంకారా అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లీంకారాను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా డాటర్. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టులో క్లీంకారా ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన. అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకారా ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు గ్లోబల్